mi amor, no. Ella quiere farra, 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 farra. Ella quiere farra, farra, farra. Ella está soltera, no tiene alguien que la amarra. Farra, farra, farra. లాస్ట్ టైం ఉన్నప్పుడు ఏసీలో పోయాం రా హరి, సేమ్ ట్రైన్. అదే కానీ ఇప్పుడు నాన్ ఏసీలో అనమాట. ఒక 5-6 సార్లు ఈజీగా వచ్చి ఉండాలా, 5-6 సార్లు ఇంకా ఎక్కువ వచ్చింటాం. ఇంకా ఎక్కువ వచ్చి ఉంటాం. నా రెసిడెన్స్ నేను ఎప్పుడు పెట్టాను, రోషన్ రెసిడెన్సీ అంట పెట్టున్నావు, మాకు తెలియకుండా బిజినెస్. అదే బిర్యానీయా పులావా కానీ రాక్ పేపర్ సీజరా? నేను గెలిస్తే పులావు, నువ్వు గెలిస్తే బిర్యానీ. కానీ హై గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ప్రజెంట్ అయితే టైం చూడండి మామ, ఎగ్జాక్ట్గా 5:30గా వస్తుంది అనమాట. సో ఇందాక లేచాను. ఈరోజు తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈరోజు ట్రైన్ జర్నీ అనమాట. తిరుచిరాపల్లికి వెళ్తున్నాము. సో మన ట్రైన్ వచ్చి కోయంబత్తూరులో 7:15 అలా స్టార్ట్ అవుద్ది. సో త్వరగా రెడీ అవ్వాలి. ఒక 1 అవర్ ముందే స్టార్ట్ అయిపోదామని ఫిక్స్ అయ్యాము. ఒక 6:30 కల్లా స్టార్ట్ అయినా 7:15 కల్లా మనం రీచ్ అయిపోవచ్చు. సో అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో చూద్దాం ఈరోజు అంతా ఎలా జరగదు ఏం కదా, ట్రైన్ ఎలా ఉంది, అక్కడ తీసుకునే హోటల్ ఎలా ఉంది అని చూపిస్తాను. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఎంత తమ్ముడు, ఆనం అయితే పాటిద్దాం. కానీ బెస్ట్ ఆఫ్ 3. రాక్ పేపర్ సీజర్. ఎప్పుడు అదేనా, మారురా. చెప్పాను మొన్న నీకు. రాక్ పేపర్ సీజర్ 1 all. కానీ నీకోటి నాకోటి. రాక్ పేపర్ సీజర్. సో మా ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. చూసారు కదా, ప్రతిసారి బయలుదేరే ముందు ఒకే ఒక బ్యాగ్ ఉంటుంది మా దగ్గర కంపెనీది. సో అది ఎవరు తీసుకెళ్లాలని ఒక చిన్న కాంపిటీషన్ అనమాట. సో అందుకని బెస్ట్ ఆఫ్ 3 రాక్ పేపర్ సీజర్ వేసుకొని డిసైడ్ అవుతాం మేము ఇద్దరము. ట్యాక్సీ కూడా బుక్ అయిపోయింది మామ, ఆల్మోస్ట్ వచ్చేసింది అనమాట. ఒక 5 minutes లో ఇంకా బయలుదేరదాం మనం కూడా. సో ఇప్పుడు వచ్చాము మా రైల్వే స్టేషన్కి. కాకపోతే ట్రైన్ ఎక్కే ముందు వెళ్ళి టిఫిన్ తినేద్దాం ఫస్ట్. ఏంద్ర దూసాలు పెద్ద పెద్ద వస్తున్నాయి హరి. అదే చాలా బాగుంది. నెక్స్ట్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట ఈ రెస్టారెంట్. మింట్ అండ్ మిర్చి అని కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ ఎదురుగానే ఉంటుంది. ఏదిరా 12084 కదా, 2nd నెంబర్ ప్లాట్ఫామ్. బా ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు ఏంద్ర నాయన. ఇప్పుడు ఏదో ట్రైన్ వచ్చినట్టుంది మామ. జనాభా చూడండి ఎంతమంది ఉన్నారు. టైం చూడండి మామ, ఎగ్జాక్ట్గా 7 కావస్తుంది. ఒక 15 నిమిషాల ముందే వచ్చేసాం అనమాట. సో ఇదే మన ట్రైన్ పక్కన ఉంది కదా, జనశతాబ్ది ఎక్స్ప్రెస్. లాస్ట్ టైం ఉన్నప్పుడు ఏసీలో పోయాం రా హరి, సేమ్ ట్రైన్. అదే కానీ ఇప్పుడు నాన్ ఏసీలో అనమాట. మొత్తం D18 వరకు ఉన్నాయి మామ ఇట్లానే నాన్ ఏసీ కోచెస్. ఏసీ వచ్చి 2 కోచెస్ మాత్రమే ఉన్నాయి అనమాట. టోటల్ 20 కోచెస్, అన్నీ రిజర్వేషన్, ఒక్కటి కూడా అన్ రిజర్వేషన్ లేదు. అండర్వేషన్ అంటే జనరల్ రా. అదే లే, జనరల్ అని చెప్పి అన్ రిజర్వేషన్ అని చెప్పా. సో ఇదేమో మనకు వచ్చి D12. పోదాంపా, క్లోజ్లో ఉంది అండి. అంత సీటరే అనమాట మామ, నో స్లీపర్, తక్కువ డిస్టెన్స్ కాబట్టి. 81, 82 రా. ఇటు సైడ్ వచ్చింది, ఇంకోటి ఇటు సైడ్ వచ్చింది అనమాట. ఏంద్రా పక్క పక్కన రాదు హరి బాబు. అదే కదా, మళ్ళీ విండో కానీ లేదు వాటికి. అదే చూడండి మామ, లోపల ఎలా ఉందో ఇంటీరియర్. ఏసీదే బాగుంది కదా, ఏది సీట్లు బాగుంది. సీట్లు మెత్తగా ఉంటాయి జనశతాబ్దిలో. ఇది నార్మల్గా ఉంది. ఇక్కడ చూడండి ఫుడ్ ట్రే కూడా ఉంది అనమాట. ఫుడ్ ట్రే ఉంది, అలానే బాటిల్ హోల్డర్ ఉంది, కింద ఫుడ్ రెస్ట్ కూడా ఉంది. అలానే స్పేస్ కూడా బాగానే ఉంది కాలు పెట్టుకోవడానికి. అలానే ఈ సీట్లు రిక్లైన్ కూడా అవుతాయేమో, దానికి ఏం ఇబ్బంది ఉండదు. జస్ట్ ఒక 3 hours 45 minutes మాత్రమే అనమాట జర్నీ. సో అన్ని ట్రైన్స్లో పోలిస్తే, అంటే కోయంబత్తూర్ నుంచి తిరుచికి వెళ్ళే ట్రైన్స్తో పోలిస్తే ఈ ట్రైన్ మాత్రమే అనమాట చాలా ఫాస్ట్. మిగతావన్నీ 4.5 hours 5 hours దాకా ఉన్నాయి. ఇది 3 hours 45 minutes వెళ్ళిపోద్ది తిరుచికి. చాలా ఫాస్ట్ ఉంటుంది, తక్కువ టైం, డిస్టెన్స్ కూడా చిన్న చిన్న ఉంటుంది. మన కరెక్ట్ టైంకే పెడతారు మళ్ళీ. సో ఈ రోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ వచ్చి మామ 12084 మైలాదూరి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ వచ్చి కోయంబత్తూర్లో మామ మార్నింగ్ 7:15 స్టార్ట్ అవుద్ది ఎగ్జాక్ట్గా. దాని తర్వాత ఇరుగూరు, తిరుపూర్ తర్వాత ఈరోడ్, కరూరు. మనం దిగే స్టాప్ వచ్చేసి కరూరు తర్వాత తిరుచిరాపల్లి. మనం ఇక్కడ తిరుచిరాపల్లిలో వదిలేసి ఈ ట్రైన్ వచ్చి తంజావూరు, పాపనాశం, కుంభకోణం, లాస్ట్లో మైలాదూరికి వెళ్ళి స్టాప్ అవుద్ది 1:45కి. టోటల్గా 362 kilometers డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుంది అనమాట ఈ ట్రైన్. సో ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయేమో, అలానే ఫ్యాన్ కంట్రోల్స్, పైన అంతా లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. అండ్ మనకి ఈరోజు విండో లేదనమాట మామ, నాకు లేదు,
అలానే హరిబాబుకి కూడా లేదు. కనీసం హరి కానీ ఉంటే నేను వాటి సీట్లో షిఫ్ట్ అయిపోయి ఉండేవాడిని. ఒక ఇద్దరికి విండో రాలేదన్నమాట. సో మా ట్రైన్కి ఆపోజిట్ చూడండి మామ, బెంగళూరు వందే భారత్ ఉందన్నమాట. దీంట్లో నాకు 2 times ఏమో జర్నీ చేశాను నాకు తెలుసు. నేను మంచి ఫుడ్ పెడతారు, కాకపోతే ఎర్లీ మార్నింగ్ టిఫిన్తో పాటు అంతా లోడ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఫుడ్ అంతా లోడ్ చేస్తున్నారు సర్వ్ చేయడానికి వందే భారత్లో. ఇప్పుడు వెళ్ళబోయే రూట్లో వందే భారత్ లేదు మామ, లేదంటే వందే భారత్లో పోయేవాళ్ళం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్లో అట్లా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ రూట్లో వందే భారతే లేదు. అందులో ఏసీ చైర్ కార్లో టికెట్లు లేవన్నమాట, ఓన్లీ సెకండ్ సీటింగ్లో మాత్రమే ఉన్నాయి, అంటే నాన్ ఏసీ వాటిల్లో. సో అందుకని అదే బుక్ చేయించుకున్నాను అనమాట. టికెట్ కాస్ట్ కూడా చాలా తక్కువ, 2 టికెట్లు కలిపి ఒక 350 400 ఎంతో పడింది అంతే. మోస్ట్లీ ఒక 150 రూపీస్, జిఎస్టీ అంతా కలిపి ఒక 200 లోపు అయి ఉంటుంది. సో టైం కనిపిస్తున్నామా, ఎగ్జాక్ట్గా 7:15 అయిందనమాట. మన ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అయింది. సిగ్నల్ కూడా ఇచ్చేస్తున్నాడు, అలానే ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి. Sabemos que quieres es bailar, mi amor, ¿no? Ella quiere farra, 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 farra. సో కోయంబత్తూరులో అలా స్టార్ట్ అయింది. నేను ఇలా మీకు వాష్రూమ్ చూపిద్దాను, వాష్రూమ్లోకి వచ్చాను అనమాట. సో ఇది మైలాదురై జనశతాబ్దిలో ఉండే ఇండియన్ స్టైల్ వాష్రూమ్. చూడండి, నీట్నెస్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అద్దం కొంచెం క్లీన్ చేయలేదు. మనకి హ్యాండ్ వాష్ కూడా ఉంది చూడండి. నార్మల్గా ఏసీలో చూస్తుంటాం హ్యాండ్ వాష్, ఇక్కడ జనశతాబ్దిలో ఇచ్చారంటే గొప్ప విషయం. ఓవరాల్గా చూడండి మన అంత నీట్గా ఉందో. ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కదా, సో అందుకని చాలా నీట్గా ఉందన్నమాట. లోపల వాష్రూమ్లో మాత్రమే కదన్నమాట, ఇక్కడ బయట కూడా చూసారా హ్యాండ్ వాష్, అలానే వాటర్ కూడా, వాష్ బేసిన్ కూడా ఉంది ఇక్కడ చూడండి డోర్ పక్కన. అండ్ ట్రైన్ కూడా మొత్తం ఖాళీగా ఉంది చూసారా. మేము నిన్న బుక్ చేయించుకునేటప్పుడే ఆల్మోస్ట్ ఒక 500 సీట్స్ ఏమో ఖాళీగా ఉన్నాయి. మేబీ ఒక 200 బుక్ అయినా ఇంకో 300 ఖాళీగా ఉన్నాయి అనమాట కోయంబత్తూరు నుంచి. ఏసీకి బాగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది మా జనశతాబ్దిలో నాన్ ఏసీ కంటే. సో అందుకని ఏసీలో ఓన్లీ 2 కోచెస్ ఉన్నాయి కాబట్టి మొత్తం వెయిటింగ్ లిస్ట్ నడుస్తూ ఉంది అనమాట. ట్రైన్ ఎక్కే ముందు దోస్త్ తినేసరికి ఫుల్ నిద్ర వస్తుంది మామ. నిద్ర వస్తుంది కదా భయంకర. కాసేపు పడుకొని తర్వాత మెల్లికి వచ్చాక వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? చల్. కరూరు కూడా వచ్చేసింది మామ. నేనేమో ఇంకా గేట్ దగ్గర నిలబడతా ఉన్నా. అట్లా ఉంటుంది అనమాట. టికెట్ పక్క నాకు నిజంగా తెలుసు, వేస్ట్ మా కంపెనీ వాళ్ళకి టికెట్ డబ్బులు. నేనేమో గేట్ దగ్గర. సో ఇక నెక్స్ట్ వచ్చేది అనమాట తిరుచిరాపల్లి. ఆల్మోస్ట్ ఒక 80 kilometers దూరం ఉంది. ఏం అసలు కూర్చోలేదా? యాడ్ వాళ్ళిద్దరు ఉన్నారు, ఇద్దరు మధ్యలో యాడ్ కూర్చున్నారు. 3 సీట్లు ఉన్నాయి, 2 సీట్లు లేవు. అయినా కష్టంగా ఉంది కదా. ఏం కష్టం, మామూలు ఫోన్ చూసుకుంటా ఉంటావు, ముందే చిన్నగా ఉంటావు, డబ్బులు వేస్ట్ కంపెనీకి పక్క. అసలు దాదాపు ముందు నుంచి ఎంచుకోవాలి. ఒక్క స్టేషన్ వరకు కూర్చున్నా అంతే. తిరుపూర్లో వాళ్ళందరూ ఎక్కేసారు. దాదాపు 200 kilometers నేర్చుకోవాలి. సో ఇదే అనమాట మనం తిరుచిలో స్టే చేయబోయే హోటల్, ప్లాజా హోటల్స్. రేటింగ్ ఏమో 4 points ఉన్నాయి. చూద్దాం బేసిక్ రివ్యూస్ ఒకసారి చెక్ చేద్దాం. 5 star 5 star, ఇక్కడ ఒక స్టార్ ఇచ్చినారు. మై వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ హోటల్ అని. 3 star 1 star, ఎక్కువ 1 starలే ఉన్నాయా? అబ్బా ఇటు ఉండబోద్దేమో అయ్యా మనకి. అబ్బా ఇదే మరీ వరస్ట్ బాత్రూమా? చూద్దాం మా నీకు నచ్చితే నేను స్టే చేద్దాం, లేకపోతే వేరే హోటల్కి వెళ్ళిపోదాం. దీనికి ఏం తక్కువ లేదండి. సో ఇప్పుడు వచ్చేసాం అనమాట తిరుచిరాపల్లికి. కాకపోతే ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది. మరి అటు సైడ్ వచ్చింది రా హరి. తిరుచిరాపల్లికి ఎన్నిసార్లు వచ్చావు నాకు గుర్తు కూడా లేదు మామ. నీకు గుర్తుందిరా? ఒక 5-6 సార్లు ఈజీగా వచ్చి ఉంటుందా? 5-6 సార్లు ఇంకా ఎక్కువ వచ్చి ఉంటాం. ఏం ఎగురుతుంది చూడండి మా ఫ్లాగ్ అసలుకి. సరే ఎంత దూరం హోటల్ మంది? 600 meters నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. మనం ముందే డైట్లో తింటున్నాం, ఆ చెడగొట్టడానికి మన కోసమే ఉన్నట్టుంది ఇక్కడ. అదే పిజ్జా హట్ అన్నీ ఉన్నాయి. సో ఎదురుగా కనిపిస్తుందమ్మా ప్లాజా హోటల్స్ అని. సో అదే అనమాట మన హోటల్. కాకపోతే ఇంతకుముందు ఈ హోటల్లో స్టే చేసాం, రెడ్ ఫాక్స్. సూపర్ అసలుకి, మామూలుగా ఉండదు. ఎట్లుంటుందా హరి ఇక్కడ? మామూలు ఉండదు. దీని గురించి మనం చెప్పుకుంది 4-4.5 అని. బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మామ, దీని అంత మంచి బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చూడలేదు నేను.
హైలైట్ అనమాట. ఐటమ్స్ గానే ఉంటాయి. హరి అయితే లొట్టలు వేసుకొని ఉన్నాడు కోల్డ్ కాఫీ. ఒక్క గ్లాస్ మన మేనేజర్ లేకుండా ఉండారో తాగుండేవాడు కదా మళ్ళీ. అట్టానే ఒకసారి తాగుతారా. చాలా బాగుంటుంది హోటల్, కాకపోతే అక్కడ బుక్ చేయలేదు అనమాట. అది 4:30 దాకా ఉంటుంది. ఇప్పుడు బుక్ చేసింది ఒక 2,000 2,500. ఎంత టైం? 12 గంటలకు మనం చెక్ ఇన్. 11 టైం. అవునా? ఎర్లీ చెక్ ఇన్ ఇస్తారే ఎవరు చూడాలి. సో ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయాము. మనకి రూమ్ నెంబర్ వచ్చి 217 అనమాట, సెకండ్ ఫ్లోర్. 217 సైడ్ రా మరి. ఇది 201 సైడ్ ఉండదు అనుకుంటా. సైడ్ రాస్తే బాగుంటుంది. అంతే. చాలా పాత హోటల్ 217 నేరుగా ఎదురుకుంటుంది. బా బా ఇది నేనేం పెట్టకుండా ఆన్ అయిపోయింది లైట్లన్నీ. సో ఇది మా హోటల్ మనం స్టే చేయబోయేది ఒక 1 డేకి. మరీ అంత గొప్పగా ఏం లేదు, అయినా కానీ మీకు ఒక చిన్న రూమ్ టూర్ ఇచ్చేస్తాను టకటగా చూసేయండి. పెద్దది. అవునా సార్, ఫస్ట్ బాత్రూమ్తోనే స్టార్ట్ చేద్దాం అయితే. ఇప్పుడు ఏందిరా అంత పెద్ద ఉందా? విశాలంగా ఉందా? విశాలంగా ఉందిరా, ఇంత పెద్ద చూడండి మా. సో ఇది బాత్రూము, అద్దం చూడండి అంత గలీజ్గా ఉందో. సింక్ చాలా చిన్నది. అండ్ ఇక్కడ టాయిలెట్స్ ఇచ్చినారు, సోపులు 2 షాంపూస్ ఉన్నాయి. సో ఇది మన మెయిన్ డోర్, పక్కనే ఏసీ కంట్రోలర్ ఉందన్నమాట, ఏసీ రిమోట్. సో 2 సపరేట్ బెడ్ మా, ట్విన్ బెడ్ అంటారు. సో ఇక్కడ వ్యూ చూద్దాం ఎట్లా ఉంది అసలుకి బయట. పర్లేదు. ఏదో ఉంది ఇక్కడ, రమాయాస్ హోటల్ అంట. ఈ హోటల్ చేసినా బాగుండేదిరా, భయంకరంగా ఉంది ఈ హోటల్. చూడండి మా అట్లా ఉందా. బాల్కనీ, బయట చైర్లు చాలా బాగుండేది. సో ఇక్కడ కెటిల్, 2 వాటర్ బాటిల్స్, ఒక పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ అద్దం, 2 చైర్స్ ఇచ్చినారు. అలానే లగేజ్ పెట్టుకోవడానికి 2 టేబుల్స్ కూడా ఇచ్చినారు అనమాట. ఆ పక్కన కబోర్డ్, దాంట్లో ఏముంటాయి మీకు తెలిసిన విషయమే. సో ఈ రూమ్ మా కంపెనీ వాళ్ళకి పర్ 1 డేకి 2200 అలా పడింది అనమాట. ఇంకొక 2000 వేసుకొని ఉంటే మనకు ఆ రూమే వచ్చేసి ఉండేది. ఎలానో మనం ఇక్కడ స్టే చేసేది ఒక్క రోజుకే. సో అందుకని చీప్ అండ్ బెస్ట్లో చేస్తున్నారు ఈ మధ్య మా కంపెనీ వాళ్ళు, డబ్బులు సేవ్ చేద్దామని. సో కాసేపు రిలాక్స్ అయ్యి బయటికి లంచ్కి వెళ్ళినప్పుడు వీడియో కంటిన్యూ చేస్తున్నాం. ఓకేనా? చల్. టైం చూడండి మామ, ఈవినింగ్ 4 అవుతుంది. మేమే ఎప్పుడు లేసాం అనమాట, ఫుల్ నిద్రపోయిన అసలుకి. చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ 5:30కి అట్లా లేస్తున్నాను. సో అందుకని ఒక 3 hours ఫుల్ స్లీప్ వేసాను. రోడ్ అంతా చూడండి మా, ఖాళీగా ఉంది. ఇక్కడ కార్ చూడండి, BMW పడవ పార్క్ చేసినట్టుంది రోడ్డు మీద. ఏందో ఎంత ఎండ ఉంది అసలు. అదే ఎండ మళ్ళీ సెగ కానీ భయంకరంగా ఉంది మా సెగ అయితే. అదే కోయంబత్తూరులో మధ్యాహ్నం కూడా చల్లగా ఉండదురా. అదే మళ్ళీ సెగ ఇక్కడ తిరిచి కరూరు అట్టడంతా ఇట్లానే ఉంటుంది మా, భయంకరంగా సెగ్గా ఉంటుంది. ఒరే జూడియో కానీ పక్కనే ఉందిరా, అంటే మనకు టైం పాస్ అయిపోద్ది ఈజీగా. మ్యాక్స్ వెస్ట్ సైడ్ సారీ, రెండో ఒక దగ్గరలో 1 kilometer పక్కనే పక్కనే చూద్దాం హెల్త్ ఎట్టుందో. కొనేవాడు కూడా చెప్పడం కొంటా తక్కువ ఉంటేనా. ఓపెన్ లో ఉందిరా హరి అసలుకే. ముందు లేదు నా రెసిడెన్స్ నేను ఎప్పుడు పెట్టాను, రోషన్ రెసిడెన్సీ అంట పెట్టున్నావు, మాకు తెలియకుండా బిజినెస్. అదే అప్పత్తా సమయల్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ అంట మా. చూద్దాం, ఓపెన్ అన్నట్టుంది. ఎవడో చెప్పాడు అంతమంది జనాలు ఉంటాయి రా అని. ఉన్నాను కదా ఇప్పుడు, వాళ్ళు తింటా ఉన్నాయి. కరెక్ట్ 4 o'clock క్లోజ్ చేసినట్టున్నారు మామ. 4 తర్వాత వచ్చే వాళ్ళందరినీ ఆపేస్తా ఉన్నారు. అదే మళ్ళీ రివర్స్ లో బాగాలి ఇప్పుడు. ఈ పనే బాగున్నారు, చల్లగా నీళ్ళలో పడుకున్నాడు. మాలాంటి వాళ్ళ కోసం పెట్టినట్టున్నారు మా రెస్టారెంట్. 4:30కి కూడా ఓపెన్లో ఉంది అసలు చూడండి. కాకపోతే బిర్యానీ లేదనమాట. సో అందుకని ఒక డ్రాగన్ చికెన్, ఇంకోటి ఒక ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పాను, చికెన్ ఫ్రైడ్ రైస్. వెనకాల సౌండ్ రచ్చ అయిపోయింది రా పాట. ట్యాక్సీలో ఉన్నట్టుందిరా నాకు. ట్యాక్సీలో ప్రైవేట్ బస్సులో ఉంటాయి చూడు, అట్లా ఉంది. సౌండ్ తగ్గియాల, మైల్డ్గా పెట్టాలి. సో ఇది డ్రాగన్ చికెన్ మామ, చూడండి ఫుల్గా ఏమంటారు సాస్ వేసి ఇచ్చారు కదా. మొత్తం అన్ని బాడీ పీసెస్ అనమాట చికెన్వి. క్యాష్యూ నట్స్, ఆనియన్స్, గార్లిక్ అన్ని ఇంకా పేరు చేసుకొని తిందాం ఒకసారి, ఎట్లా చూద్దాం. బాగుందా? చాలా బాగుంది. లోకల్ రెస్టారెంట్ బాగుంది, ఎంత బాగుందో. ఏం వెబ్సైట్లు ఎక్కువ ఉన్నాయి సేల్సా? అసలు హాఫ్ ప్రైస్ అంట అసలు. అంటే 1000 రూపాయలకి 500కి 15,000 కొంటే 7,500. 7,500 ఇద్దరు కొన్నా అంటే 3,000 కొన్నా అంటే 15,000 షాపింగ్ చేసుకోవచ్చు. బా డబ్బులు ఉండబల్ల మన దగ్గర అయినా కానీ. ఊరినే చెప్తున్నా, సర్లే చూద్దాం వెళ్ళి. బాగుంటే వర్త్ అయితే కొనుక్కోవచ్చు. సో మనం ఇప్పుడే టైం వచ్చి ఈవినింగ్ 7 అయిపోయింది అనమాట. నీట్గా ఫ్రెష్ అయిపోయి అలానే ట్రిమ్మింగ్ కూడా చేసాను గుండుకి. ఎక్స్ట్రా ఎక్సెస్ హెయిర్ అంతా తీసేసాను అనమాట ట్రిమ్మర్తో.
సో హరిబాబు కూడా ఫ్రెష్ అయిపోయాక మనం బయటికి వెళ్దాం. అలానే షాపింగ్ కావాలంటే ఫస్ట్ చూసుకొని నచ్చితే షాపింగ్ చేసుకొని అలానే తినేసి వద్దాం. అయితే త్వరగా పోయేసి. సో హరిబాబు కూడా ఫ్రెష్ అయిపోయాడు మామ. ఇంకా బయటకు వచ్చాం అనమాట. 1 కిలోమీటర్ అంతా నడవాలి వెస్ట్ సైడ్కి. అందులో 9 o'clock క్లోజ్ చేస్తారు. ఇప్పటికే టైం చూడండి 8:10 కావస్తుంది. 50 minutes వెళ్ళి ఏం చేస్తాం ఆయన హరి? ఊరికే వచ్చినాయి వాకింగ్ అయిపోతుంది అంతే. కిలోమీటర్ పైన నడిచాక వచ్చింది మా వెస్ట్ సైడ్. మళ్ళీ ఇంకో కిలోమీటర్ నడుచుకొని పోవాలి రిటర్న్. అదే బాధ. ప్రతిదీ 1000 లోపే ఉంటుందంట. రీల్స్ లో చూసా. నిజమే అవుతాం చూడాలా. సేల్ అనేవి రాస్తున్నారు, చూద్దాం. అమ్మాయిలతో టాపులు భలే ఉంటాయి ఇక్కడ. నువ్వు ఎప్పుడు చూసావా? అదే కనిపిస్తా. అంతే అంతే. చూడరు ఎంత ప్రీమియం ఉన్నాయి క్లాత్లు అసలు. అదే కొత్త కొత్త స్టైల్ మనకుండవరు అట్లా కదా. ఉంటాయి రా వెస్ట్ సైడ్ లో. చూద్దాం పైకి వెళ్ళి. జాకెట్లు 1500 అంటారా? అదే కదా మామూలు చాలా ఉంటుంది. ఏదో హుడీ ఉంది చూడాడు 1500 తీసుకున్నావా? సేల్ ఓన్లీ ఇలా బోర్డ్స్ పెట్టినారు చూడండి మామ. ఓన్లీ అయ్యా అనమాట సేల్. ఇవన్నీ నార్మల్ ఎంఆర్పి. కావాలంటే చూడండి, వీటి మీద ఏమి ఆ స్టిక్కర్ అంటే లేదు. ఇది వచ్చి ఎంతకు అమ్ముతున్నారు అంతకే అమ్ముతున్నారు. మామూలుగా పింక్ స్టిక్కర్ అట్లా అంటించున్నారు. లేదా ఇట్లా బోర్డ్స్ ఉన్నాయి చూడండి, పింక్ కలర్ బోర్డ్స్. వాటి మీద మాత్రమే అనమాట సేల్. మళ్ళా ఇది పింక్ కలర్ బోర్డు 8000 కొంటే 30% ఆఫ్ అంట. 6000 కొంటే 20% ఆఫ్. 20% ఆఫ్. అంటే 8000 కొంటే 2400 తగ్గింది. 6000 కొంటే 1200 అంటే 1600 అంత తగ్గదు. 1200 అంతే. సో ఇందాకే చెప్పాను కదా మామ, ఎలానో మేము ఎట్లా కొనేం లేదు, జస్ట్ చూసుకొని రావాల్సిందే అని. సేమ్ అదే జరిగింది అనమాట ఇప్పుడు కూడా. సో ఇంకా మన బడ్జెట్ లో ఏం లేవు. అక్కడ ఉన్నాయి, చాలా బాగున్నాయి. బాగున్నాయి, కానీ మన దగ్గర బడ్జెట్ లేదు నిజం చెప్పాలంటే. తక్కువ బడ్జెట్ ప్రీమియం క్లాత్ ఉన్నాయి, కానీ ఆ తక్కువగానే మనకాలు లేవు చూసావా. అదే డిసప్పాయింట్మెంట్ ని తప్పించుకోవడానికి తినడానికి వచ్చాము అనమాట రెస్టారెంట్ కి. మధ్యాహ్నం లేదని చెప్పారు కదా, సేమ్ అదే రెస్టారెంట్ కి వచ్చాము. ఉందా లేదా హరి? ఓపెన్ ఓడిపోయావు నువ్వు. వద్దులేరా, నైట్ బిర్యానీ ఏంది అది? ఇప్పుడుగా టైం చూడరా ఎంత అయిందో. 9:20. అదంతా చికెన్ పులావ్ బిర్యానీ బాగోదు. పులావ్ కదా, చికెన్ పులావ్ కూడా ఉంది. రెండు ఒకటే కదరా, నాన్ వెజ్ రెండు దేనికే. ఎట్లానో బార్బిక్యూ చెప్పుకుంటాం. ఎందుకు ఇంత మంచిగా అయిపోయావు? కరెక్ట్ గా నువ్వు వీడియోకి వస్తా నిజం చెప్పా. కాదురా, మామూలుగా ఎప్పుడు చికెన్ బిర్యానీ అంటావు. క్యాషనట్ పులావ్ ఇంతసేపు బాధించింది ఎందుకు? టేస్ట్ కదా, మనకు అవసరమా అంటే. అదే రైస్ ఐటమ్ లేదంట. మేము అనుకున్న చికెన్ కూడా లేదనమాట, ఓన్లీ తందూరి అన్నారు. సో ఇంకా తందూరి ఒకటి, ఇంకేం చెప్పాం, కర్రీ దోశ ఐటమ్ ఒక్కటే ఉన్నాయంట. అదే చెప్పుకున్నాం అనమాట. అందువల్ల కర్రీ దోశ, చికెన్ కర్రీ దోశ. సో ఇదన్నమాట మా అమ్మ డిన్నర్ ఇప్పుడు వచ్చేసింది. వచ్చి తందూరి చికెన్ క్వార్టరే, ఇది వచ్చి చికెన్ కర్రీ దోశ, ఎర్రగడ్డలు బాగున్నట్టు. మేమనీస్ ఇవ్వలేదు, 2 కర్రీస్ ఇచ్చారు, చట్నీ. మంచిది. 282 పీసులు. మనకు హాఫ్ వస్తుంది మామూలుగా. హాఫ్ 350 దాకా ఉంటుంది. 240. అవునా? ఎటువంటి టేస్ట్ ఉంటుంది? మామూలేనా? యావరేజ్. బాగా డ్రై అయిపోయింది కదా, పీసాను చాలా డ్రై అయిపోయింది. ఏం బాగాలేదు, ఎప్పుడుదో ఇచ్చాడు రేడు, లేదా మధ్యాహ్నం ఎప్పుడు ఖచ్చితంగా వెయిట్ చేసి ఇచ్చాడు. ఫ్రెష్ అయితే ఖచ్చితంగా గట్టిగా ఉంది మొక్క, భయంకరంగా గట్టిగా ఉంది మామ. నార్మల్గా ఇట్లా ఉండకూడదు, డ్రై అయిపోయింది కదా తీసుకెళ్ళి. అందరూ అయితే డిసప్పాయింట్ చేసింది మామ. సో చూద్దాం ఇది ఎలా ఉందో. మొత్తం డ్రై మొదటి మంచి గ్రేవీలా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో మా ఫుల్ తినేసాము, అంతకేం అనిపించలేదు, సాటిస్ఫాక్షన్ అయితే అసలు లేదనమాట. మళ్ళీ 560 రూపాయలు అంత ఖర్చు అయింది. సో రేపు మళ్ళీ సైడ్కి బయలుదేరాలి. ఇప్పుడుగా టైం వచ్చి 9 అయిపోయింది. త్వరగా పడుకొని నిద్రపోతే రేపు మార్నింగ్ సైడ్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ వీడియో మాది తర్వాత పెద్దమ్మ. హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ. బిర్యానీయా పులావా? కానీ రాక్ పేపర్ సీజరా. నేను గెలిస్తే పులావు, నువ్వు గెలిస్తే బిర్యానీ. కానీ బెస్ట్ ఆఫ్ 3. కానీ బెస్ట్ ఆఫ్ 3. బెస్ట్ ఆఫ్ 3. కానీ పేపర్ సీజర్. అదే అసలు రాక్ పేపర్ నవ్వు అసలు వెళ్ళిపోయాడు కదా. ఏం కాదు, ఒకటి నేను గెలిచా. నవ్వుతా వేసారు అది. అవన్నీ నా వేనికి రా. బెస్ట్ ఆఫ్ 3 అని చెప్పాక నువ్వు వేసావు. అబ్బా అబ్బా క్యాలిక్యులేషన్. కానీ రాక్ పేపర్ సీజర్ 1 క్యాలిక్యులేషన్ అది. సరే లాస్ట్ రాక్ పేపర్ సీజర్. Ella quiere farra, 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 farra. Ella quiere farra, farra, farra. Ella está soltera, no tiene alguien que la amarra.